తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల లోపల అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి. దీని మూలంగా సమర్థులకు, నిజాయితీపరులకు, మెరిటోరియస్కు అన్యాయం జరిగింది. దీన్ని రివాల్యుయేషన్ చేయాలి, మళ్ళీ పరీక్షలను నిర్వహించాలని హైకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. ఇది హిస్టారికల్ తీర్పు, ఆధారాలతో సహా, తిరుగులేని సాక్ష్యాలతో సహా తీర్పు చెప్పింది. ఈ తీర్పును వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వము ఫాల్స్ ప్రెస్టేజ్ పోకుండా, ప్రతిష్టకు ప్రాకులాడకుండా, తప్పును మళ్ళా ఒప్పుగా మార్చుకోవడానికి ప్రయత్నించకుండా, జరిగిన తప్పులకు పశ్చాత్తాపడి వెంటనే మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. గ్రూప్ 1 11 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి వాడలేదు. అనేక ఉద్యమాలు చేశాం, ధర్నాలు నిర్వహించాం, మీటింగ్లు పెట్టాం. అనేకం నిర్వహించిన తర్వాత గ్రూప్ 1 వచ్చింది. 563 ఉద్యోగాలతో నోటిఫికేషన్ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు 563 లేవు. యాక్చువల్గా అయితే 2000 మీద ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా. కానీ ప్రభుత్వ అధికారులు దాన్ని వెలికి తీయకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా అన్యాయం చేస్తూ ఆఖరికి 563 చేశారు. ఇట్లాంటి దాన్ని చాలా పకడ్బందీగా అక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను ఏడాదికి ఒకసారి ఎలాంటి అవరోధాలు లేకుండా ఫిక్స్ జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసి డేట్ వైజ్గా ఫిక్స్ చేసి పరీక్షలు చేసి రిజల్ట్ ఇస్తుంటే వీళ్ళకేం రోగమైంది? ఈడ నాంపల్లె కూర్చొని కూరుకులు తీసుకుంటా, అంతా పైరవి చేసుకుంటా మొత్తం రాష్ట్రాన్ని గబ్బు పట్టిస్తున్నారు. పైరవికారులు, బ్రోకర్లు, అసమర్థులు అందులో మెంబర్లు అయ్యి దేశాన్ని, రాష్ట్రాన్ని బస్సు పట్టిస్తున్నారు. వెంటనే దాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. తప్పులు సర్వీస్ కమిషన్ చేయవచ్చు, కానీ ఈ తప్పులు ఎవరి మీద ఖాతాలో పడతాయి? ముఖ్యమంత్రి ఖాతాలో పడతాయి. అందుకే ముఖ్యమంత్రి గారిని మేము అంటున్నాం, లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతోటి చెలగాట మారుతున్నారు. ఈ వైఖరి మార్చుకోవాలి. ఈ గ్రూప్ 1లో 2 ముఖ్యమైన పోస్టులు ఉన్నాయి. 45 డిప్యూటీ కలెక్టర్లు, 115 డిఎస్పీ పోస్టులు, దాదాపు 70-80 సిటిఓ పోస్టులు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఇవి చాలా ముఖ్యమైన పోస్టులు. మొత్తం రాష్ట్ర పరిపాలన అంతా కూడా వీరి చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్లు 5 ఏళ్ళ 6 ఏళ్ళ ఐఏఎస్ వచ్చి కలెక్టర్ అవుతారు. డిఎస్పీ వాళ్లకు 6 ఏళ్ళ ఐపీఎస్ వచ్చి ప్రమోషన్లు అయ్యి జిల్లా ఎస్పీలు అవుతారు. మొత్తం పరిపాలన అంతా కూడా, రాష్ట్ర పరిపాలన అంతా కూడా ఈ వీరి చేతుల్లో ఉంటుంది. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టుల్లో సమర్థవంతంగా, మెరిటోరియస్గా చాలా సమర్థులను నియమించవలసిన ఈ పోస్టులకు పైరవికాలు, బ్రోకర్లు, లంగలు, దొంగలు పైసల మూట తీసుకొని దందా చేసేటోళ్లకు ఇలా ఎంపిక చేయాలని చెప్పి రాజకీయ జోక్యంతో భ్రష్టు పట్టించారు. మొన్నటికి మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ చేయడంతో అనేకమైన నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. మరి ఇప్పుడు ఒకే సెంటర్లో, అంటే 28 సెంటర్లు ఉంటే 26 సెంటర్లు ఒక విధంగా ఫలితాలు వస్తే 2 సెంటర్లో మాత్రం 71 మంది ఏ విధంగా పాస్ అవుతారని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అదే విధంగా 719 మందికి ఒకే రకమైన మార్కులు ఏ విధంగా వస్తాయని కూడా కోర్టు ప్రశ్నించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు గద్దెనెక్కిందే నిరుద్యోగుల వల్ల. మేము నిరుద్యోగుల పక్షాన ఉంటాం, విద్యార్థుల పక్షాన ఉంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మరి గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులకు ఇచ్చే బహుమతి ఇదేనా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి కౌంటర్ దాఖలు చేయకుండా నిరుద్యోగుల పక్షాన ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలి? ఎందుకంటే గ్రూప్ 1 పరీక్ష అంటే ఆషామాషి కాదు. వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళకు జీవిత కళ ఉంటుంది. మేము గ్రూప్ 1 పరీక్ష ఎన్నికలు అవ్వాలి, మేము చదువుకోవాలని చెప్పి వాళ్ళు ఇంటి దావత్లకు హాజరు గారు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు పక్కన పెడతారు. పెళ్లిళ్ళు చేసుకోకుండా ఇక్కడ అశోక్ నగర్లో కావచ్చు, దిల్షుక్ నగర్లో కావచ్చు కొన్ని వేలాది రూపాయలు ఇన్స్టిట్యూట్లకు కట్టి రూమ్లో రెంట్కుండి మరి ఏం తిండి తింటారో తెలియదు, ఏం బట్ట కడతారో తెలియదు, కానీ వాళ్ళు చదువుకి అంకితం అయ్యి వాళ్ళు అనేకమైన చదువులు చదువుతూ ఉంటారు. మళ్ళీ చదివిన తర్వాత మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమో టీజీపీఎస్సీ ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, వాళ్ళు రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాల్సింది పోయి
మరి ఈరోజు నామినేటెడ్ పోస్టులు లాగా సంతలో సరుకులాగా ఈరోజు గ్రూప్ 1 పోస్టులు కావచ్చు, అనేకమైన పోస్టులు కావచ్చు, ఎవరైతే రాజకీయ నాయకులు అందరందరూ ఉంటాయో వాళ్ళకే ఈరోజు దక్కుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు గతంలో ఉన్న టీఎస్పీఎస్సీ దీనికి బాధ్యత వహిస్తారా, లేకపోతే ఇప్పుడున్న ప్రస్తుతం చైర్మన్ గారు బాధ్యత వహిస్తారా తేల్చుకోవాల్సిందని తెలియజేస్తూ ఉన్నాం. మొన్న నేపాల్లో మన సోషల్ మీడియా బహిష్కరించాలి, అది బహిష్కరించాలంటే నేపాల్లో యువత ఒక్కటై ఈరోజు పరిపాలన స్తంభించేలాగా చేశారు. ఈరోజు కూడా రాష్ట్రంలో ఉన్న యువత ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండదు. ఎందుకంటే గాంధీ పుట్టిన దేశం, మహాత్మా గాంధీ పుట్టిన దేశం, స్వామి వివేకానంద పుట్టిన దేశం అని చెప్పి శాంతియుతంగా ఉంటారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటారు. ఒక్కసారి యువత మేలుకుంటే రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నారు, రాబోయే రోజుల్లో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో కొన్ని లక్షలాది ఎట్లయితే తెలంగాణ ఉద్యమం కోసం మిలియన్ మార్చ్ చేసిరో రాబోయే రోజులలో విద్యార్థులతోటి, నిరుద్యోగులతోటి, లక్షలాది మందితోటి మిలియన్ మార్చ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఊళ్ళల్లో నుంచి ఎకరాల కొద్దిగా తాకట్టు పెట్టి, తల్లిదండ్రుల పుస్తలు తాకట్లు పెట్టి ఇలా డబ్బులు తెచ్చుకొని అశోక్ నగర్లో, గాంధీనగర్లో, అదేవిధంగా దిల్సుఖ్ నగర్లో ఇన్స్టిట్యూట్లో కోచింగ్లు తీసుకుంటూ ప్రైవేట్ రూములు తీసుకొని కడుపు నిండా అన్నం తింటే నిద్ర వస్తుందేమో అనే ఆలోచన చేసి తిండి తినకుండా ఉపవాసంతో పుస్తకాల్లో పురుగులాగా చదివితే ఈరోజు జరుగుతున్నటువంటి అవకతవకలను ఎండగట్టకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వంకి చెడ్డ పేరు రాదా? అదేవిధంగా మన అందరికీ తెలుసు, ఇలా మహిళలవి 128 సెంటర్లు ఉంటే 2 సెంటర్లలో 71 మంది ఎట్లా సెలెక్ట్ అవుతారు? 126 సెంటర్లో 137 మంది ఎట్లా సెలెక్ట్ అవుతారో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక తీసి ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇలా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి సెంటర్లో 2-3 సెంటర్లో మాత్రం 700 పైచిన్కుగా ఒకే మార్కులు ఎట్లొస్తాయి, మరి మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు? ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే హైకోర్టు ఆదేశించి ఇవన్నీ తప్పుల తడక ఉంది, ఇదంతా దీన్ని వెంటనే మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పెడితే మరి ఎక్కడ నిద్రపోతుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం? మంత్రివర్గం ఏం చేస్తుంది? దీన్ని వెంటనే అమలు చేయకపోతే బిడ్డ ఖబర్దార్, నిరుద్యోగులంతా కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఉద్యమం చేపట్టడానికి సిద్ధపడతాం, కాచుకోండి అని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం. ఈరోజు నిరుద్యోగులు ఇలా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3, గ్రూప్ 4 కానీ నోటిఫికేషన్లు లేక విలవిలబోతుంటే ఇలా ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల పక్షాన నిలబడి నేను వస్తే 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఎక్కడ పోయిన నోటిఫికేషన్లు ఇవన్నీ కూడా ఇప్పుడు జరిగేవి గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్లే కదా. ఈ ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లు ఎంత? డిఎస్సి ఎన్ని వేసినాయి? డిఎస్సి 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, టీచర్లు లేక మొత్తం రేషనలైజేషన్ పేరుతో తాళాలు వేస్తుంటే ఏం చేస్తుంది? చోద్యం చేస్తుందా? కొన్ని సెంటర్లు మనం చూసుకున్నట్టయితే 18, 19, 6, 20 ఈ 4 సెంటర్లలో 70 నుండి 76% వరకు పాస్ అయినారు. మళ్ళీ 38, 39, 42 సెంటర్లు మనం చూసుకున్నట్టయితే 22% పాస్ అయినారు. అంటే ఇక్కడ కన్సిస్టెన్సీ ఎందుకు వచ్చింది అంటే సేమ్ సీక్వెన్స్లో ఉన్న హాల్ టికెట్ నెంబర్స్ చూసుకుంటే 26 మెంబర్స్కి సేమ్ మార్కులు వచ్చినాయి. సేమ్ మార్కులు ఒకరిద్దరికి వచ్చినాయి అంటే మనం ఏదో అనుకోవచ్చు, కానీ 26 మందికి సేమ్ మార్కులు వచ్చినాయి. దాంట్లో కొన్ని సెంటర్లలో చూసుకొని మనకు 18, 19 2 సెంటర్లలో చూసుకుంటే 35% సెలెక్ట్ అయినారు. మళ్ళీ రిమైనింగ్ 26 సెంటర్స్ చూస్తే 5.6 మెంబర్సే సెలెక్ట్ కావడం జరిగింది. దీంట్లో మనకు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ అంటే పరీక్ష మనకు మాడ్యూల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇంగ్లీషు, ఉర్దూ, మనకు తెలుగు ఉంది. సో తెలుగు పరీక్షలు ఏవైతే రాసి ఉన్నారో, తెలుగు పరీక్ష రాసిన కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్గా అక్కడ ప్రొఫెసర్లు చేయడం లేదు. దీంట్లో ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ కూడా చేసిన దాంట్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, అదేవిధంగా మనకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన టీచర్లు ఉన్నారు. సో ఇక్కడ కూడా మనకు ఇన్కన్సిస్టెన్సీ జరిగిందని క్లియర్గా మనకు జడ్జిమెంట్లో ఉంది.
మళ్ళీ దీంట్లో గవర్నమెంట్ వేసిన కౌంటర్లో కూడా ఏముందంటే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారంటే 21,075 మెంబర్స్ ఉన్నారని చూపించినారు. మళ్ళీ వాళ్ళే ఇంకొకటి ఏమి ఇచ్చినారంటే 21,085 మెంబర్స్ ఉన్నారు అని చూపించినారు. అంటే ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, ఈ ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి, ఇవాల్యుయేషన్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ అన్యాయం జరిగిందని కోర్టు కూడా 8 నెలల సమయం ఇచ్చింది. 8 months లోపల మీరు ఇవాల్యుయేషన్ చేయాలి, లేదు అంటే మళ్ళీ ఎగ్జామ్స్ని తిరిగి మళ్ళీ పెట్టాలని కూడా క్లియర్గా కోర్టు చెప్పింది. దీని మీద ప్రభుత్వం కూడా ఏమనుకుంటుందంటే అప్పీల్ పోదాం అనుకుంటుంది. ఇంత క్లియర్గా జడ్జిమెంట్ ఉన్న తర్వాత వాళ్ళు అప్పీల్కి వెళ్ళిన తర్వాత కూడా ల్యాప్స్ అవుతుంది. అంటే వాళ్ళు వేసిన కౌంటర్లో కూడా గవర్నమెంట్ తరఫు నుండి వేసిన దాంట్లో కూడా టీజీపీఎస్సీ వేసిన దాంట్లో కూడా క్లియర్గా వాళ్ళు చెప్పినారు. కాబట్టి వాళ్ళు అప్పీల్కి వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ వాళ్ళ కేసు డిస్మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇక్కడ ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడానికి కారణం, ఈ ప్రభుత్వానికి రానికి కారణం కూడా ఈ యువతనే కాబట్టి, ఈ నిరుద్యోగులే కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వము బయటకు వచ్చి న్యాయం చేయాలి.